అది రామాపురం అనే చిన్న గ్రామం. ఆ గ్రామంలో అనిల్ అనే బిర్యానీ వ్యాపారి ఉండేవాడు. అనిల్ చాలా మంచివాడు. అతనికి వంటలంటే మహా ఇష్టం. చిన్న దుకాణం నుండి మొదలుపెట్టి తక్కువ ధరకి రుచికరమైన బిర్యానీ పెట్టి ఊరంతా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ ఊరిలో చాలా మందికి అతని బిర్యానీ తినందే రోజు గడవదు. అలా తక్కువ సమయంలోనే ఇంత మంచి పేరు రావడంతో అతని మనసులో దుర్బుద్ధి పెరిగిపోయింది. అనిల్ మనసులో ఇలా అనుకున్నాడు, నేనెందుకు తక్కువ ధరకి బిర్యానీ అమ్ముతూ నా లాభం తగ్గించుకోవాలి? జనాల పిచ్చిని వాడుకొని మరింత సంపాదించుకోవచ్చు కదా. అనుకున్నదే తడవుగా అతను వ్యాపారంలో కొన్ని మార్పులు చేశాడు. బిర్యానీలో మాంసం తక్కువగా వేయడం మొదలుపెట్టాడు. మంచి బియ్యం ధర ఎక్కువగా ఉందని చౌక బియ్యం వాడటం మొదలుపెట్టాడు. ఆఖరికి మసాలా నాణ్యత కూడా బాగా తగ్గించేశాడు. ఇలా చేయడం అతని భార్య లక్ష్మికి ఏ మాత్రం నచ్చలేదు. ఈ విషయం మొదట్లో ఎవరికీ తెలియలేదు, కానీ క్రమంగా అందరూ ఈ విషయాన్ని గమనించారు. అలా ఒకరోజు రామయ్య తన వద్ద బిర్యానీ తింటూ ఇలా అన్నాడు, ఏంటి అనిల్, ఈ బిర్యానీ చాలా తేడాగా ఉంది. ముందున్న రుచి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఈ మాటలు విన్న అనిల్ తాత్కాలికంగా ఏదో సమాధానం ఇచ్చేసి మనసులో మాత్రం ఇలా అనుకున్నాడు, అమ్మో, వీళ్ళు విషయం కనిపెట్టేశారు. ఇక వీళ్ళని మోసం చేయడానికి కొత్త పద్ధతులు వెతకాలి. అలా అనుకున్న కొంతకాలంలోనే ఆ ఊరిలో వేడుకలు జరిగాయి. ఆ వేడుకకి 100 మంది వస్తారని తెలుసుకుని తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందాలని అనుకున్నాడు. ఆ వేడుక కోసం తయారు చేసిన బిర్యానీలో పాడైపోయిన మసాలా వాడాడు. ఆ రుచిని కప్పిపుచ్చడానికి ఎక్కువ నూనె వేశాడు. ఆ రోజున బిర్యానీ తిన్న వాళ్లల్లో చాలా మందికి కడుపు నొప్పి వచ్చింది. పిల్లలు ఏడవడం మొదలుపెట్టారు. కొందరిని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి కూడా వచ్చింది. ఊరంతా అనిల్పై చాలా కోపంగా ఉన్నారు. వెంటనే అతనిని గ్రామ పంచాయతీకి పిలిచారు. ఆ ఊరి పెద్ద సీతయ్య గారు అనిల్తో, ఏంటి అనిల్ నువ్వు చేసిన పని? నువ్వు సంపాదించుకోవాలి అనుకోవడంలో ఏ తప్పు లేదు, కానీ జనాలను మోసం చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేయడం పాపం. నువ్వు చేసిన మోసం క్షమించరానిది. అనిల్ మొదట్లో తన తప్పు ఒప్పుకోలేదు. ఆ గ్రామస్తులు సాక్ష్యంగా తన పాడైపోయిన మసాలాను తీసుకొచ్చి చూపించడంతో అనిల్ మోసం బట్టబయలైపోయింది. అలా అతనికి పెద్ద జరిమానా విధించడమే కాకుండా తన దుకాణాన్ని మూసివేయాలని ఆ గ్రామ పెద్ద సీతయ్య తీర్పునిచ్చారు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ఉదయం అనిల్ భార్య లక్ష్మి తన దగ్గరకొచ్చి, ఏమండి, నేను మీకు మొదటి నుండి చెప్తూనే ఉన్నాను, డబ్బు కోసం మోసం చేస్తే మనిషి గౌరవం పోతుందని. మీరు ఏ రోజు నా మాట పట్టించుకోలేదు. ఒకసారి గౌరవం పోయిందంటే తిరిగి సంపాదించడం చాలా కష్టం. ఇకనైనా మించిపోయింది ఏమీ లేదు. మళ్ళీ కొత్తగా వ్యాపారం ప్రారంభించండి అని చెప్పడంతో అనిల్ కూడా తను చేసిన తప్పుని గుర్తించి మారాలని నిర్ణయించుకున్నాడు. అలా అనిల్ మళ్ళీ తన వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఈసారి మోసం చేయకుండా తాజా చికెన్, మంచి బియ్యం, మంచి మసాలాలు వాడాడు. కొన్ని రోజులు అతని దగ్గరికి రావడానికి జనాలు ఆలోచించారు. కానీ బిర్యానీ రుచి అద్భుతంగా ఉండడంతో అనిల్ వద్ద మళ్లీ బిర్యానీ కోసం క్యూలు మొదలైపోయాయి. ఇకపై అనిల్ మోసం చేయకూడదని నిర్ణయించుకున్నాడు. అనిల్ ఆ గ్రామస్తుల వద్దకు వెళ్లి క్షమాపణలు తెలిపాడు. నేను చేసిన మోసం వల్ల మీ అందరికీ కష్టాలొచ్చాయి. నాలోని అత్యాశ నన్ను గుడ్డివాడిని చేసింది. ఆ తప్పుని నేనెప్పటికీ మర్చిపోలేను. మోసం చేసి డబ్బులు సంపాదించుకోవచ్చు, కానీ గౌరవం మాత్రం ఒక్క నిజాయితీతోనే వస్తుంది. డబ్బు పోతే తిరిగి వస్తుంది, కానీ గౌరవం పోతే మాత్రం అస్సలు తిరిగి రావడం చాలా కష్టమని గుర్తించాను అని చెప్పి కళ్లల్లో నీళ్లు పెట్టుకున్నాడు. అది చూసిన గ్రామస్తులు మనసు చలించి అతనిని ఓదార్చారు. అలా ఆ గ్రామం మళ్లీ ప్రశాంతంగా మారిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.